అందరికీ నమస్కారం. మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుంది. ప్రక్రియ పేరుతోని పెట్టారు. అన్నిటికీ ఆధార్ అన్నారు ప్రభుత్వాలన్నిటికీ. ఇప్పుడు ఆధారు మళ్ళీ చెల్లదంటున్నారు. చాలామంది ఈ సంచార జాతులు నానా ఇబ్బంది పాలవుతున్నారు. 2002 ఓటర్ లిస్ట్ అంటే ఎక్కడెక్కడ మారినారో తెలియట్లే. ఆయన్ని సర్టిఫికెట్లు తీసుకోవటం, పాత ఓటర్ లిస్ట్ తీయడం చాలా ఇబ్బందులు చేస్తున్నారు. దీని గురించి ప్రతిపక్షాలు మూతగంటలతో ఖండించట్లేదు కూడా. ఇక్కడ ఎన్నికల కమిషన్ దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన ఒంటెద్దు పవర్ కింద ఉంది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తొత్తి వ్యవహరించి. చాలామంది సంచార జాతులు ఓట్లు వేసిపోయే ప్రమాదం కూడా ఉంది. కంటిన్యూషన్గా 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఓట్లు కూడా చాలా చోట్ల మిస్ అయినాయి. కారణం తెలియట్లే. బిఎల్ఓలకి ఇంట్లో ఉంటున్నారా లేదా వేరే చోట ఉన్నారా అనేది ప్రక్రియ ప్రారంభించి ఇంటింటి తిరిగి జాగ్రత్త చేయాల్సింది పోయి ఈ ప్రక్రియ అంతా గందరగోళ పరిస్థితిలో చేశారు. చాలా చోట్ల కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కొత్త ఓట్లు ఇప్పుడు మళ్ళీ అది కూడా మళ్ళీ పెండింగ్లో పెడుతున్నారు. ఎన్నికల సంఘం చేసేది ఒకప్పుడు పారదర్శకం ఉండేది. ఎన్నికల సంఘం సొంత ప్రతిభ. ఈ మధ్యన ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అదే విధంగా తయారైపోయింది. రెండోది, ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేలకి ఒకవైపున తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కరువు వచ్చేలకి నీళ్ళ గోడ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్లు ఎత్తిపోతామని ఉపయోగిస్తాను కొంతమంది ఇంజనీర్లు. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ పెడితేనే 4-5 సార్లు ఉన్నాయి కాబట్టి అసలు గోదావరి పోతుంది. ఇక్కడ వర్షాలు లేవు. ఎత్తిపోయే సిస్టమ్ అనేది దాన్ని వదిలిపెట్టారు 2.5 సంవత్సరాలు. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏదో రిపోర్ట్ ఇచ్చారంటారు. దాన్ని గురించి చర్చించి అసలు ఇవాళ వరకు దాని గురించి ఒక ఒక సొల్యూషన్ అనేది ఇవాళ వరకు తీసుకోవాలి ప్రభుత్వం. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. దానికి కూడా కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. దాని గురించి ఇవాళ వరకు చర్య తీసుకోలేదు. ఇక్కడ మట్టికి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అభ్యంతరాలు పెడుతున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఏమి పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు వీళ్ళు కూడా ఏదో ముక్తకంటున్నారు, పైన నడుచుకుంటున్నారు తప్ప ఏం కాలేదు. నీళ్ళన్నీ గోదావరికి వృధాగా పోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ కాడికి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి బనకచెర్ల ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డిపిఆర్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసుకుంది. దాని గురించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్ అయింది. అంటే అంత అధ్వానం ఉంది. పిటిషన్ డిస్మిస్ అయ్యే లెవెల్లో ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, స్పీకర్ గారు 9-10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వీళ్ళకి కంప్లైంట్ పెట్టారు, మా దాని నుంచి మార్చి కాంగ్రెస్లో ఎత్తుకున్నామని. ఇవాళ వరకు 2 సంవత్సరాలు కూడా చేసుకోవట్లేదు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే మా పార్టీ కాదంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే మా పార్టీ అని అనేటందరూ స్పీకర్ ఆ నిర్ణయమే తీసుకోవకుండా వదిలేశారు. దీనివల్ల ఇప్పుడు ఏమైతుందంటే గందరగోళం పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు స్పీకర్ నిర్ణయం కట్టుబడి ఉండి ఏ పార్టీలైనా ఉండేవి. ఇప్పుడు ఆ స్పీకర్ నిర్ణయాలు ఈ గాడికి దిగిపోయి తయారు చేసుకున్నారు. రాని పరిస్థితి. ఆ స్పీకర్ నిర్ణయం ఎదుగుతుంటే ఆ స్పీకర్ని ఏంటంటే మంత్రిని, హోంమంత్రిని చేస్తున్నట్టు పేపర్లు రాయటం, వాళ్ళు కొంతమంది రాయించుకోవటం. స్పీకర్గా స్థానమే ఫెయిల్ అయిన మనిషిని వీళ్ళని ఏమో ఏకదమ్మున హోంమంత్రి అని రాస్తున్నారు. విస్తరణ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, కేంద్రం నుంచి ఒకప్పుడు మిగతా రాష్ట్రాల మీద అధికారం చెలాయించేటప్పుడు ఈ విధంగా అన్ని ప్రక్రియని జాగ్రత్త చూసాయి. అది చూసినట్టు ఎక్కడ కూడా చేయటం లేదు. ఏ ప్రక్రియ కూడా ముందుకు సాగట్లేదు. ఇవాళ కూడా పరిస్థితి ఆ విధంగా తయారు చేసుకున్నారు. ఓ డీలిమిటేషన్ అని అన్ని పార్టీలు అడావుడు చేసి డీలిమిటేషన్ పేరుతో పెంచడానికే చూస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం కానీ నేషనల్ జాతీయ ఎన్డీఏ కూటమి చేస్తున్నారు తప్ప దీని గురించి విమర్శించట్లే. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దక్షిణాది పార్టీలు అన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సింది పోయింది, అది సమర్థిస్తున్నారు. నిధులన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్కే పోతున్నాయి చేస్తుంది. గత 12 ఏళ్ళ బట్టి పరిస్థితి అదే ఉంది. ఇప్పుడు అన్ని పార్టీలని చీల్చి చెండాల్సి ఆ పార్టీలో చేస్తారు. ఆ పార్టీలో వచ్చారు పునీతులు అయితే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ప్రాజెక్టుల మీద వాటి వరకు శ్రద్ధ పెట్టినట్టే కనపడలేదు ఎక్కడ కూడా. ఇది అలానే ఇప్పుడు సీతారాం ప్రాజెక్టు ఉంది. అది అసలు ఇందిరాసాగర్ పేరుతోని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. దాన్ని సీతారాం ప్రాజెక్టుతో రీడిజైన్ చేసి మార్చారు. అవార్డు వరకు దానికి 2.5 సంవత్సరాలు బట్టి దాని రిపేర్ అసలు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఆగట్లే. దేవాదులు మొదలుపెట్టి 20 ఏళ్ళు అయింది, అది కూడా అట్నే ఉంది. తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ మీద డిపెండ్ అయ్యే ప్రాజెక్టులు. దీన్ని కరెంటు సోల్స్ సక్రమంగా చేసి లిఫ్టుల మీద ఎత్తిపోసుకోవటం చేతగాక ప్రాజెక్టులని నిర్వీర్యం చేశారు. రైతులు నట్టేట్లో బొట్టుమిస్తున్నారు. ఆ విధంగా ఈ విధంగా వాళ్ళు విధంగా తిట్టుకోవటమే సరిపోతుంది తప్ప ప్రభుత్వ పాలన సక్రమంగా చేస్తుందా, పారదర్శకం ఉందా, జవాబుదారితనం ఉందా అనేది కూడా వాళ్ళకు కూడా కనపట్లేదు. బూతుల పంచాంగం మొదలు పెడుతున్నారు అన్ని పార్టీలు కూడా. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఈ పార్టీని ఆ పార్టీని నొక్కుదాం, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు వారిని అడ్డం పెట్టి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఐటీని, ఈడీ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఈ పెద్దానికి సిబిఐ ఎంక్వైరీలు అని ఇక్కడ కొన్ని అంటుంటారు. ఏ ప్రాజెక్టులు కానీ విషయంలో సిబిఐ ఎంక్వైరీలు ఎక్కడ చేసినా మనం చూసినాం.
అరవింద్ కేజ్రీవాల్ని ఉప ముఖ్యమంత్రిని సంవత్సరాల పోతే జైల్లో పెట్టి చేశారు తప్ప ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం కరప్షన్ చేసినట్టు కానీ ఎక్కడ ఆధారాలు దొరకలేదు. ఇక్కడ కూడా సంవత్సరం పాటు జైలు చేస్తే పదవులు ఊస్తూ ముఖ్యమంత్రి పదవులు అయ్యాయని అంటున్నారు. మళ్ళీ ఇది కొత్త సిస్టమ్ తీసుకొచ్చి జనాన్ని గందరగోళం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడితోనూ కేసులు పెట్టినా కానీ నెలల కొద్ది జైల్లో ఉంచుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య దాంట్లో ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ కులమైనా స్వీకరించవచ్చు అని ఉంది. మన దగ్గర భారతదేశంలో ఉండేది లౌకికవాదమైన పరిస్థితి. ఇక్కడ కేంద్ర అయోధ్యలో కుంభకోణం భారీ ఎత్తున జరిగిందన్నారు. అక్కడ అయోధ్యలో అఖిలేష్ యాదవ్ తప్ప మిగతా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా దాని గురించి ఖండించట్లే కానీ దాని గురించి ధర్నాలు చేసినట్టు కూడా కనపట్లేదు పరిస్థితి కూడా. అది కూడా పెద్ద విషయం కూడా. వాళ్ళు కూడా అంత పెద్ద కుంభకోణాలు అంటున్నారు. ఒకళ్ళు రాముడి పేరుతో కుంభకోణాలు చేయటం ఏంటి అనేది ఏ పార్టీలు ఖండించట్లా. మైనార్టీలకు అసలు ప్రాతినిధ్యం లేదు భారతదేశంలో. అంటే ఇతర చిన్న కులాలు కానీ ఇతర పార్టీలు కానీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఏకదేశపరం చేస్తున్నారు. ఒకే దేశం ఒకే ఓటు అనేది చేసి ప్రభుత్వాలని ఏ ఊళ్ళో వాళ్ళ స్వార్థం కోసం విరిగించుకుంటున్నారు. ఇదందరూ ప్రజాస్వామ్యంగా అన్ని ఆలోచించాల్సింది. ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలా, ప్రభుత్వ పరం కూడా ఆలోచించాల్సిన చేయాల్సిన పనులన్నీ సక్రమం చేయటం లేదు. అది కూడా జవాబుదారీతనం చేయటం లేదు. ఈ విధంగా తెలియజేస్తున్నట్లు.